పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు కావలి జేసీబీ దొంగలించిన కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కావలి పోలీస్ సబ్ డివిజనల్ అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరిలో జనసంచారం లేని చోట రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న జేసీబీని గత నెల 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, అల్లూరికి చెందిన బండ్ల మోసెస్ తండ్రి వెంకయ్య అనువారు అల్లూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐకే కిషోర్ బాబు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి పాపారావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనం చేసిన కేసులో ముద్దాయిలను నేషనల్ హైవే ఉలవపాళ్లు క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి మీడియా వారికి వివరాలు తెలిపారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపారావు, అల్లూరి కిషోర్ బాబు వారి బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేయడంతో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు చేసి వారికి రివార్డులు అందించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్లో బల్జపాళెంలో గత నెల అంటే అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఒక జేసీబీ దొంగలించబడింది. దానికి సంబంధించి బండ్ల మోజెస్ తండ్రి వెంకయ్య, వయసు 40 సంవత్సరాలు, కులము గౌడ, బల్జపాళెం, అల్లూరు గ్రామం. ఇతను కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 88/24 అండర్ సెక్షన్ 303(2) BNS సెక్షన్ మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ దొంగతనమైన దాని మీద కేసు రిజిస్టర్ చేసి, తర్వాత ఈ విషయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాస్త సీరియస్గా తీసుకుని జేసీబీ దొంగతనం జరగడం ఏందనేసి 2 పార్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఎస్ఐలతో. మా సిఐ పాపారావు గారు ఈ విషయంగా చాలా కృషి చేశారు. అల్లూరు ఎస్ఐ కూడా ఈ విషయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా జేసీబీని పట్టుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా కృషి చేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినం ఉలవపాడు క్రాస్ దగ్గర 3 వ్యక్తులు ఉన్నట్లుగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాళ్ళని పోయి పట్టుకొనేసి అరెస్ట్ చేసి విచారించగా జేసీబీ ముద్దాయి యొక్క పొలంలో గౌరవరంలో దాచిపెట్టినట్టుగా మాకు తెలిసింది. అక్కడ పోయి జేసీబీని సీజ్ చేశాము. ముద్దాయిలైన సాలయ్య శివయ్య, సన్ ఆఫ్ మురుగేషన్, 32 సంవత్సరాలు, నార్త్ మోపూర్, శెట్టిపల్లి రెండో అతను శెట్టిపల్లి రఘురామయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య, వయసు 39 సంవత్సరంలో, గౌరవరం గ్రామం. 3 షేక్ షాజహాన్, 49 సంవత్సరంలో, రామలింగాపురం గ్రామం, పెద్ద పుత్తేడు పంచాయతీ, దగదర్తి మండలం. ఇతని 3వ ముద్దాయి ద్వారా వీళ్ళిద్దరు ముద్దాయిలు కలిసి దీన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేసే టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉలవపాడుల క్రాస్ వద్ద 9:30 గంటలకు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. జేసీబీని శెట్టిపల్లి రఘురామయ్య పొలంలో గౌరవరంలో పట్టుకున్నాం.